ఫ్రెండ్స్ అందరికీ చూసారా నేను చిన్న పిల్లల ఉయ్యాలు ఊగుతున్నాను. మొన్న మా మనవరాలు వచ్చింది. ఆ రోజు దానికోసం అయితే ఉయ్యాలు కట్టినాను అనమాట. ఇంకెప్పలేదు, నాకు బాగుంది సరదాగా ఇందుట్లో కూర్చొని ఊగడానికి అని చెప్పేసి ఉంచాను. ఖాళీ అయినప్పుడల్లా వచ్చి ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంటే కొద్ది గాలి వచ్చి ఫ్రెష్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మాకైతే ప్రతిరోజు సాయంత్రము మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు, సాయంత్రం 4-5 టైం అప్పుడు మేఘం వేస్తుంది, ఉరుములు ఉరుముతుంది, మెరుపులు మెరుస్తుంది తప్ప వర్షం అయితే రావట్లేదన్నమాట. పగలంతా ఈ చెట్ల కిందో ఈ పందిరి కిందో ఎక్కడో దగ్గర ఉండి గడిపేస్తున్నాం, కానీ నైట్ మాత్రం ఇంట్లో సరదా తీరిపోతుంది. బంగాళదుంప ఎలా ఉడికిపోద్ది అలా ఉడికిపోతుంది అనమాట. నైటు 12-1 గంట అయ్యేంతవరకు నిద్ర రావట్లే. మధ్యలో ఒక అరగంట పడుకుంటూ పోతున్నాను. పగలంతా కాకిలా తిరగడం వల్ల లైవ్ స్టార్ట్ చేసేసి ఒక అరగంట పడుకుంటున్నాను, మళ్ళీ లేసేస్తున్నాను. ఇంకా నిద్ర అన్నా రావట్లేదు. మధ్యలో మళ్ళీ కరెంటు ఒక గంట అరగంట తీయడం, ఇలా ఉంది మా పరిస్థితి. ఊళ్ళోనే వర్షం పడట్లేదు, ప్రతిలో కూడా వర్షం పడుతుంది. ప్రతి ఊర్లో అంటే మాకు కనబడుతుంది పక్క ఊర్లో వర్షం పడుతున్నట్టు, అలా కొండల్లే వెళ్ళిపోతుంది, కానీ ఊర్లోకి మాత్రం రావట్లేదు. మేమేం పాపం చేసుకున్నాము పుణ్యం చేసుకున్నామో మాకైతే అర్థం కావట్లేదు. ఇలా ఉందన్నమాట పరిస్థితి. అసలు కడుపుకి ఆకలే వేయట్లేదు, నీళ్ళు తాగడం చెమటలు తుడుచుకుంటూ ఉండడం అన్నమాట. ఇలా అయిపోతుంది జీవితం. ఎలా ఉంటుందో చూద్దాం. ఎండకు మనం ఇలా అయిపోతే పాపం చిన్నపిల్లలు ఏమైపోతే, వాళ్ళ అమ్మేమో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత ఎప్పుడు వచ్చి పాలిస్తుంది అన్నమాట. మనం 2 డేస్ నుంచి అయితే బిస్కెట్స్ అయితే పట్టుకొని వెళ్ళి పెడుతున్నాము. అవి కూడా డ్యాన్స్ చేస్తున్నాయి, నాతో భలే సరదాగా ఆడుతున్నాయి కూడా. ఏయ్ కమాన్ 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 కమాన్, హాయ్. ఏయ్ 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 కిలకిల్లా ఆడిస్తున్నాయి. ఇంకొకడు అమ్మ పోయి ఎక్కడికి వెళ్ళావురా పోరంబోకు. ఈ రోజైతే వాళ్ళ మమ్మీ కూడా ఉన్నది. నిన్న అయితే తినలేదు, కానీ ఈరోజు బాగానే తినేస్తున్నాయి. అబ్బా మీదన పడిపోయి మరి వీళ్ళమ్మ మరీ తినేస్తుంది. సరే అని చెప్పేసి అయితే అన్నిటికీ పెట్టేస్తున్నాను. ఇంకో 2 ప్యాకెట్స్ ఉంటే బాగుండు అనిపించింది. రేపైతే ఎక్కువ తెద్దాము, మరి ఆ టయానికి ఇది ఉంటుందో ఉండదో తెలీదు. నిజంగా ఈ కుక్క ఎంత మంచిదంటే, మనం కొడతాము అని కర్ర పట్టుకున్నా సరే పరిగెట్టదు, పారిపోదు, దూరం పోదు, మన దగ్గరికే వస్తుంది. నిజంగా రియల్గా చెప్తున్నా, ఇటువంటి కుక్కని నేను ఇప్పటికొచ్చి ఎప్పుడూ చూడలేదు. అందుకే కుక్క అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే దాని పిల్లల్ని చూస్తున్నమాట. మరి కుక్క అయితే ఈ పిల్లల దగ్గరికి రానివ్వదు. ఎంత మంచి కుక్క అన్నా సరే కరిసేద్ది, కానీ ఇది మాత్రం అసలు ఏమీ అనలేదు. వాటిని పట్టుకున్నా విసిరినా కొట్టినా ఏమీ అనట్లేదు. అబ్బా, ఇలాంటి కుక్క ఉండడం నిజంగా గ్రేటు. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టము, పెంచుకుందాం అనిపిస్తుంది, కానీ నాన్న తీసుకురానివ్వడు. నాన్నకి ఇష్టం లేదని కాదు, కాకపోతే మన ఇంటి దగ్గర నుంచి కుక్క అయినా కోడైనా ఇంకేదన్నా సరే పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్తే తిడతారు అన్న ఉద్దేశంతో నాన్న తీసుకురానివ్వడు. లేదంటే నాన్నకు కూడా ఇష్టమే. చూడండి ఎంత ముద్దుగా పుచ్చుగా ఆడుతున్నాయో. నాకైతే ఇట్లు చూస్తుంటే చెప్పలేనంత ఆనందం. అబ్బా, మనుషులకి పెట్టినా సరే అంత హ్యాపీనెస్ అనిపించదు. వీటికి పెట్టాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది తల్లి ఇదైతే పెట్టే ఎక్కువ అనేసి అంటుందన్నమాట. అవి పెట్టేస్తే అన్నీ ఇదే తినేస్తుంది. ఈరోజు ఇవి కూడా తినేస్తున్నాయి. నేను నోట్లో పెట్టగానే పట్టుకొని దూరంగా పోయి తినేసి వస్తున్నాయి అన్నమాట. చూసారా ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాయో. ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చెయ్యండి. తీసుకెళ్ళి హ్యాపీగా మీ ఇంట్లో మంచిగా పెంచుకుందరు. మంచి తల్లికి పుట్టినవి మంచిగానే ఉంటాయి. సో నేనైతే 100% అయితే చెప్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ అయితే చెయ్యండి, నేనైతే మీకు అందిస్తాను ఈ క్యూట్ బేబీస్ని.
అయిపోయాయి ఇంకా. నిన్న తినలేదు కానీ ఈరోజు బాగా తిన్నాయి ఈ ఏదో మరీని. మంచినీళ్ళు తాగుతున్నాయి వెళ్ళి. నువ్వు మంచినీళ్ళు తాగిసరా వెళ్ళు వెళ్ళు. బాగా దొర్లుతుంది. భలే ఆడుకుంటున్నాయి అబ్బా. వీటికి ఉన్నంత హ్యాపీనెస్ వీటికి ఉండవు. కథ 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 ఇంక పీకే అలాంటి ఏటిది ఎటకారం ఎటకారం. రాజీను బిస్కెట్స్ తినేసి వాటర్ తాగేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయామాట. రే బాయ్ రా, బాయ్ బాయ్ రామాకు, బాయ్.